నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వంతెనల నిర్మాణాలు పూర్తి చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని చిలకూరు మండలంలోని పారిచెల్లవారిపాలెం గ్రామంలో నిరసన వ్యక్తం చేసి మాట్లాడిన స్థానికులు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటమే కాకుండా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని గూడూరులోని సివిసి పార్కులో దివ్యాంగులకు సరుకులు కూరగాయలు అందజేసిన అనంతరం మాట్లాడిన జేవీవి ప్రతినిధులు. సేవలు అభినందనీయం. డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియం వద్ద రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం కింద పేదలకు నిత్యావసర వస్తువులు అందజేసిన సంఘం ప్రతినిధులు. బంగారు చీరలో దర్శనమిచ్చిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు. గూడూరులో కొలువైన వాసవాంబ అమ్మవారి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ముత్యాలపాడు, పారిచెల్లవారిపాలెం గ్రామాల మధ్యన 3 వంతెనలు నిర్మించి రైతులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులను స్థానికులు డిమాండ్ చేశారు. చిలకూరు మండలంలోని పారిచెల్లవారిపాలెం సమీపంలో స్థానికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. చిలకూరు మండలంలోని పారిచెల్లవారిపాలెం గ్రామంలో స్థానికులు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమం చేపట్టారు. వర్షాకాలం వచ్చేలోపు వంతెనల నిర్మాణాలు పూర్తి చేయాలని వారు నిర్ణయించారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ప్రతి ఏడాది ముత్యాలపాడు, పారిచెల్లవారిపాలెం, నాంచరమ్మపేట మరియు పెంటపాడు గ్రామాల పరిధిలో సాగరమాల రోడ్డు నిర్మాణం జరుగుతుందన్నారు. వర్షాకాలంలో సరిపడా వంతెనలు లేకపోవడంతో ఆయా గ్రామాల రైతులు అవస్థలు పడుతున్నామని తెలిపారు. వరదల సమయాల్లో పంట పొలాల్లోకి వెళ్లే వీలు లేకుందని, వంతెనల నిర్మాణంలో నీటిపారుదల శాఖ, సాగరమాల రోడ్డు యాజమాన్యం పట్టించుకోవడం లేదని, ఇకనైనా వంతెన నిర్మాణాలు పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. నా పేరు రవీంద్రబాబు అండి. న్యాయవాది వృత్తిలోకి వచ్చాను. ఇప్పుడు ఏపీ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. మా పూర్వీకుల గ్రామం ఇక్కడ సమీపంలో దుర్గవరం గ్రామం. వీళ్ళు కొత్తగా వచ్చినటువంటి భారత్మాల ప్రాజెక్టు రోడ్డు వల్ల వాళ్ళు సరైన బ్రిడ్జిలు డిజైన్ చేయనందువల్ల ఈ గ్రామాలు, పొలాలు అన్నీ ముంపు గురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని పరిశీలించి నేషనల్ హైవే అథారిటీ వాళ్ళతో స్పందించి న్యాయం జరగాలని చెప్పారు. ఒకవేళ వాళ్ళు స్పందించుకుంటే మనం కోర్టు ద్వారా అయినా సరే, గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా కానీ, హైకోర్టు ద్వారా కానీ, మరే ఇతర ఫోరం ద్వారా అయినా మొత్తం అందరినీ కదిలించి అష్టదిగ్బంధం చేసైనా మన పనులు సాధించుకొని వాళ్ళు పద్ధతి ప్రకారం డిజైన్ వర్క్ చేసి ముందుకెళ్లేటట్టుగా ప్రయత్నిస్తామని. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్ రాజు నియమితులయ్యారు. ప్రస్తుతం బీహార్ ఎన్నికల పరిశీలకులుగా ఆయన్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. సమర్థవంతమైన అధికారిగా ఈసీ గుర్తించడంతో హర్షవర్ధన్ రాజును తిరుపతి ఎస్పీగా నియమించింది. తిరుపతి జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్ రాజు నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం తిరుపతిలోని డిపిఓ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఆయన 2013లో రాష్ట్ర పోలీసు సర్వీస్ కు ఎంపికయ్యారు. మొదట ఇంటెలిజెన్స్ విభాగంలో, తర్వాత విజయవాడ డీసీపీగా పనిచేశారు. తర్వాత అన్నమయ్య జిల్లా ఎస్పీగా పనిచేశారు. అధికార పార్టీ నేతల మాట విన్నందుకే అన్నమయ్య జిల్లాలో ఏడాదిలోనే ఆయనకు స్థానచలనం కలిగింది. అక్రమమైన ఇసుక అక్రమ రవాణాను కొంతమేరకు అడ్డుకున్నారు. కర్ణాటక సరిహద్దుల నుంచి జిల్లాలోకి ప్రవేశించే మద్యం అక్రమ రవాణా అడ్డగించేలా ఎస్ఈబి పోలీస్ శాఖలను హర్షవర్ధన్ రాజు సమన్వయం చేశారు. 2023 ఏప్రిల్ 12న విజయవాడ సిఐడి ఎస్పీగా బదిలీపై వెళ్లి అక్కడే పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయన పనితీరును గుర్తించి బీహార్ ఎన్నికల పరిశీలకులుగా కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో తిరుపతిలో జరుగుతున్న అల్లర్ల కారణంగా హర్షవర్ధన్ రాజుని కేంద్ర ఎన్నికల సంఘం తిరుపతికి బదిలీ చేసింది. మూఢనమ్మకాలు నమ్మవద్దంటూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తూనే జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జేవీవి గూడూరు పట్టణ శాఖ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. గూడూరులోని సివిసి పార్కులో దివ్యాంగులకు సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందజేశారు. గూడూరు పట్టణంలోని సివిసి పార్కులో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దివ్యాంగులకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, గుడ్లు అందజేశారు.
దాతల సహకారంతో ఈ సేవా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జేవీవి గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ గత 32 సంవత్సరాలుగా జేవీవి మూఢనమ్మకాలపై విస్తృత ప్రచారం నిర్వహిస్తుందన్నారు. ప్రతి నెల ప్రాంతీయ ఆసుపత్రిలో గర్భవతులకు పౌష్టికాహారం, దివ్యాంగులకు వస్తువులు అందజేస్తూ చేయూత అందిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు వివరించారు. సుధీర్తో మాట్లాడటం అన్న వారందరికీ కూరగాయలు ఇవ్వండి అన్న, గుడ్లు ఇవ్వండి బాగుంటుందని వారి సలహా మేరకు సోదరులకు అందరికీ కూడా ప్రతి నెల 3వ ఆదివారం పోయిన సంవత్సరం నుంచి ఇస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇంత మంచి కార్యక్రమాన్ని మాకు సజెస్ట్ చేసినటువంటి తమ్ముడు సుధీర్కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జేవీవి ఆధ్వర్యంలో ప్రతి నెల హాస్పిటల్లో కార్యక్రమం ఎంతైతే మాకు మంచి పేరు తీసుకొచ్చిందో ఈ దివ్యాంగులకు కూడా ఈ కూరగాయలు గుడ్లు ఇవ్వటం కూడా మాకంతా సంతోషంగా ఉంది. మా శక్తి మేరకు ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తాం. జన విజ్ఞాన వేదిక గత 32 సంవత్సరాలుగా ప్రజల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలు పాల్గొడుతూ మంచి సమాజం కోసం పాటుపడుతున్నటువంటి సంస్థ. అటువంటి సంస్థలో మేమంతా పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. మంచి సభ్యులంతా ఈ జేవీలో చేరి ఈ మంచి సమాజం కోసం వారి వంతు ప్రయత్నం చేయటం, ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయటం కూడా మాకు ఎంతో చాలా సంతోషాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈ నెలలో దాతగా వ్యవహరించినటువంటి 35-40 సంవత్సరాల ముందు నుంచి గూడూరులో మన పల్లెటూరులో కానీ ఎక్కడైనా సరే దెయ్యాలు భూతాలు ఉన్నాయని, లేదంటే ఏదన్నా మూఢనమ్మకాలు సన్యాసులు కానీ ఏమన్నా ఉన్నా వాటి మీద పాల్గొనడానికి ఎంతో కృషి చేస్తూ ఒక మంచి సైన్స్ ప్రచార సంస్థగా ఎంతో అభివృద్ధి చెందింది. తర్వాత మా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ చెక్కుముక్కి టాలెంట్ టెస్టులు పెడుతూ పిల్లలలో విజ్ఞానాన్ని కూడా పెంపొందిస్తున్నారు. అదేవిధంగా వారు ఈ మూఢనమ్మక పాల్గొనే కార్యక్రమంలో భాగంగా చేస్తూ పెంపొందించడం. అయితే పెద్దవాళ్ళలో ఉన్న మూఢనమ్మకాలు తొలగించాలంటే మొదట విద్యార్థి దశ నుంచే శాస్త్రీయతకు పొందించాలని స్కూల్ లెవెల్లో, మండల లెవెల్లో, జిల్లా లెవెల్లో చెక్కుముక్కి టాలెంట్ టెస్ట్ చేసి వాళ్ళ వైపు ప్రయాణించేదానికి కృషి చేస్తున్నాం. మరి వేసవిలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఎక్కువ బయట తిరగద్దు, అవసరమైతే తప్ప. మరి ఇంట్లో ఎక్కువ నీళ్లు తాగండి, మరియు నిమ్మకాయ నీళ్ళు, మజ్జిగ తాగండి. వీళ్ళ అవకాశం ఉండి మీకు దగ్గర డబ్బులుంటే టెంకాయ నీళ్ళు తాగండి, కానీ కూల్ డ్రింక్ జోలికి మాత్రం పోవద్దు. జన విజ్ఞాన వేదిక అంటే సైన్స్ భావాలని ప్రజల్లో పెంపొందించి మూఢనమ్మకాలని పారదోలడం కోసం ఏర్పాటు చేసిన సంస్థ. అయితే గూడూరులో మా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఒక కొంత పొరవడిని క్రియేట్ చేయడం జరిగింది. అదేంటంటే మాకున్నంతలో ఏదో ఒక విధంగా దాతల సహకారంతో సమాజానికి ఏదైనా సరే మేలు చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈనాటి కార్యక్రమానికి దాతగా వ్యవహరిస్తున్నటువంటి రామ్మోహన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే దివ్యాంగ సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ కార్యక్రమంలో జేవీవి ప్రతినిధులు రామ్మోహన్ రావు, చెంచునారాయణ, గోపి, జగదీష్, విజయబాబు, సుధీర్, పవన్, శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ సిఆర్ రెడ్డి పేరిట ఏర్పాటు చేసిన ఆసరా పథకాన్ని లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ వెంకటకృష్ణారెడ్డి తదితరులు కోరారు. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియం వద్ద సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణి సహకారంతో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు సనత్ కుమార్ రెడ్డి, ప్రజేంద్రారెడ్డి, రాఘవరెడ్డి, విజయ్ భాస్కర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, హర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ప్రతి నెల సిఆర్ రెడ్డి ఆసరా అనే కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ ఆదివారం రెగ్యులర్గా జరుపుకుంటున్నాము. దీనికి మన మేడం గారు మరియు సార్ జనార్దన్ రెడ్డి సార్ అయితే మేడం గారు అయితే ప్రతి నెల మేమున్నాం ఈ కార్యక్రమానికి ముందుండి నడిపిస్తామన్న ఉద్దేశంతో మేడం గారు చెప్పడం ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాం. ఉన్నటువంటి ఈ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది.
దీనికి మన రెడ్డి సోదరులు మరియు మిత్రులు బంధువులు అందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి దీన్ని సహాయ సహకారాలు అందిస్తూ అందరూ ముందు నడుపుతూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉండడానికి కన్నా కూడా ముఖ్యంగా ఎక్కడో లేరు. ఎప్పుడు కూడా ఒకటే చెప్తారు, మనం బాగుండాలా, సమాజం బాగుండాలా, అందరూ బాగుండాలి, అందులో ఉండాలని కోరుకునేటటువంటి మంచి వ్యక్తులు. అదేవిధంగా సంఘం గురించి ఎప్పుడు కూడా ఆలోచిస్తూ మంచిగా ఎదగాలంటే సార్ ఎప్పుడు కూడా ఒకటే చెప్తారు, ఈ కార్యక్రమంతో అభిపాటండి. ముఖ్యంగా ఎడ్యుకేషన్ సంబంధించి దానికి కూడా మనం కార్యక్రమాన్ని ప్లాన్ చేయమన్నారు. ఇప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్ చాలామంది రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి వీళ్ళు తొందరలోనే వాళ్ళు కూడా గుర్తించి ఒక మంచి కార్యక్రమాన్ని సంఘ సభ్యులందరూ కూడా కలిసి నిర్ణయిస్తారు. ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా అంటే ప్రభుత్వం ఎన్నో చేస్తూ ఉంది, కానీ ఒక చేయూత ఆసరా మనకు కూడా ఏంటంటే ముఖ్యంగా వృద్ధాప్యంలో చాలా మందికి ఆసరా అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ పరిసరాలను ఉపయోగించుకుంటారు. సైదాపురం మండలంలోని తుమ్మల తలుపూరు పంచాయతీ పరిధిలో ఉన్న చెల్లోపల్లి గ్రామ హరిజన వార్డులో నవమి వేడుకల్లో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా నక్కా రమణయ్య, మనమ్మ, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం, కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన, శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ. కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం. అపరంజి తరుణి అందాల రమణి, వినగాని కృష్ణయ్య లీలామృతం. గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది, గెలిచింది రుక్మిణి ప్రేమాయణం. కళ్యాణం వైభోగం. మనుబోలు గ్రామంలో వెలిసి ఉన్న విష్ణు దేవాలయంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామివారికి వేకోజామున సుప్రభాత సేవ, పంచామృత అభిషేకాలను వేద మంత్రాలతో సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు విరిగా పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా దండు చంద్రశేఖర్ రెడ్డి, రాజేశ్వరమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజా కార్యక్రమాల్లో పెనుగొండ సుధాకర్, చెల్లా శ్రీధర్, కాండ్ర భాను, శివమ్మ, సుగుణమ్మ, పెంచులమ్మ తదితరులు పాల్గొన్నారు. మనుగోలు గ్రామంలో వెంచేసినటువంటి
శ్రీ శ్రీదేవి భూదేవి సమేత జనకేశ్వర వారి దేవస్థానంలో ప్రతి మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి నాడు స్వామివారికి ఉదయాన్నే క్షీరాభిషేకం, తదుపరి మధ్యాహ్నం బృహత్తరమైనటువంటి కార్యక్రమం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ గ్రామంలో ఉన్నటువంటి ఒక్కొక్కరుగా ఒక్కొక్క మాసం ఇస్తూ ఉంటుంది ఈ కార్యక్రమానికి అంతా కూడా. ఇవాళగా ఈరోజు మన మనుగోలు గ్రామవాసులైనటువంటి దండు చంద్రశేఖర్ రెడ్డి, వారి ధర్మపతి రాజేశ్వర్మ గారు, వారి కుటుంబ సభ్యులు అంతా కలిసి ఉదయం నుంచి స్వామివారి సేవలో క్షీరాభిషేకం, తదుపరి ఇప్పుడు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం అని కూడా వాళ్ళే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి స్వామివారి యొక్క కృపా కటాక్షాలు అనుగ్రహం వారికి పెంపొందాలని, వారు ఇంకా ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేయాలని, స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గ్రామస్తులందరూ కూడా, భక్తులందరూ కూడా స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి వాళ్ళు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో ఇలాంటి కార్యక్రమాలు. చిల్లకూరు మండలంలోని కలువకొండ క్షేత్రంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీవారికి పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని బజారు వీధిలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వాసవి మాత జయంతి సందర్భంగా అమ్మవారు బంగారు చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ కోట రామారావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి 102 దీపాలతో మహిళా భక్తులు హారతలు సమర్పించారు. అనంతరం సామూహిక కుంకుమ మరియు సువర్ణ పుష్ప పూజ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జై వాసవాంబ అంటూ నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా బొంతల వెంకటేశ్వర్లు, చాట్ల నరేంద్ర కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ओम सर्व सौख्यप्रदायकाय नमः। ओम सकल धर्मानुसार वैश्वपूजिताय नमः। ओम भक्तरक्षण्ये भक्तसमुज्ज्वलाय नमः। ओम सुगुणात्मरत्ने नमः। ओम निष्कलाय नमः। ओम सर्व ओम नित्यवैभवाय नमः। ओम सर्वै नमः। ओम ब्रह्म विष्णु शिवाय ओम सर्वशक्तिये नमः। ओम महाबुद्धे नमः। ओम वसुप्रदाय नमः। ओम कालवर्ते नमः। ओम अज्ञाय नमः। ओम तापत्रनाशाय नमः। ओम प्रमदाय नमः। ओम भक्तवनिकाम्बाय नमः। नानाविध वासवी माता की जय। बोलो అక్కడ వచ్చే వర్షగా నిలబడుకోండి. సహస్రశీర్షంతే
ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వంతెనల నిర్మాణాలు పూర్తి చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని చిలకూరు మండలంలోని పారిచెల్ల వారిపాలెం గ్రామంలో నిరసన వ్యక్తం చేసి మాట్లాడిన స్థానికులు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటమే కాకుండా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని గూడూరులోని సివిసి పార్కులో దివ్యాంగులకు సరుకులు కూరగాయలు అందజేసిన అనంతరం మాట్లాడిన జేవీవి ప్రతినిధులు. సేవలు అభినందనీయం. డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియం వద్ద రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం కింద పేదలకు నిత్యావసర వస్తువులు అందజేసిన సంఘం ప్రతినిధులు. బంగారు చీరలో దర్శనమిచ్చిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు. గూడూరులో కొలువైన వాసవాంబ అమ్మవారి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.